నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పులివెందులలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఇప్పటి వరకు అందరూ చెప్తున్న మాట. పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. వైఎస్ మరణం తర్వాత కుటుంబంలో విభేదాలు తలెత్తినప్పటికీ అక్కడ జగన్ ఆధిపత్యం ఇసుమంతైనా తగ్గలేదు. పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగానికి తోడు జగన్ రెడ్డి రాజ్యాంగం కూడా జమిలిగా అమలవుతోంది. అక్కడ వైసీపీ గూండా రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందరి నోట అదే మాట. అయితే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన 5 నెలల తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుంది. వైసీపీ గూండాల ఆట కట్టించేందుకు పోలీసులు నడుం బిగించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల గడ్డ మీద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాజాగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా 3 ఏళ్ల నుంచి సాగిస్తున్న కార్ల దందాకు చెక్ పెట్టారు. విషయం ఏంటంటే, తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి నుంచి పులివెందులకు చెందిన వైసీపీ నేతలు అద్దె కోసం అంటూ తీసుకువెళ్లారు. 3 ఏళ్ల నుంచి అటు అద్దె చెల్లించకుండా ఇటు కార్లు ఇవ్వకుండా వేధిస్తూ వస్తున్నారు. ఇదేంటని అడిగిన సతీష్ కుమార్ పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. ఈ విషయమై 3 ఏళ్ల క్రిందటే తెలంగాణ పోలీసులకు సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే జగన్ రాజారెడ్డిల రాజ్యం అమలవుతున్న కాలం అది. పోలీసులు చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో 3 ఏళ్ల నాటి కేసు ఫైలు బూజు దులిపిన తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో అడుగుపెట్టి వైసీపీ గూండాల చెర నుంచి సతీష్ రెడ్డి కార్లను విడిపించి అతనికి అప్పగించారు. అసలు ఏం జరిగిందంటే, 3 ఏళ్ల క్రిందట మెడికల్ కాలేజీ కోసం అంటూ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్కు చెందిన 6 కార్లను వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్ పై తీసుకెళ్లారు. ఆ తర్వాత అలా కార్లు తీసుకువెళ్లిన వారి ఆచూకీ సతీష్ కుమార్ కు దొరకలేదు. దీంతో జీపీఎస్ ట్రాక్ ద్వారా ఆ కార్లు పులివెందులకు చెందిన నేతల చేతుల్లో వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సతీష్ కుమార్ వేంపల్లె వెళ్లి కార్లు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో వారు అతన్ని ఇడుపలపాయిలో బంధించి భౌతిక దాడికి పాల్పడ్డారు. దీనిపై సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పట్టించుకొని పోలీసులు ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదిలారు. కడప పోలీసుల సహాయంతో తెలంగాణ పోలీసులు 4 రోజుల పాటు పులివెందుల వేంపల్లెలో గాలించి కార్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని సతీష్ కుమార్ కు అప్పగించారు. నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.